దేవుని బిడ్డలారా, మనం ఎంత త్వరగా వచ్చాం, ఎంత త్వరగా వెళ్ళిపోయామనేది పక్కన పెడితే, ఇక్కడికి ఎలాగొచ్చావు నువ్వు అలాగ వెళ్ళకూడదు. అర్థమైందండి? నా మాట అర్థమైందా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో తిరిగి అలాగ వెళ్ళకూడదు. ఎలాగ వెళ్ళాలి? ఒకవేళ బలహీనంగా వస్తే బలం పొందుకొని వెళ్ళాలి. ఒకవేళ కన్నీటితో వస్తే సంతోషంగా వెళ్ళాలి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఒకవేళ నిరుత్సాహంతో వచ్చావనుకోండి, నిరాశతో వచ్చావనుకోండి, ఆదరణ కలిగిన దానిగా, ధైర్యం కలిగిన దానిగా నువ్వు తిరిగి వెళ్ళాలి. అప్పుడు మనకు దీవెన. హల్లెలూయా. వచ్చావు, ఇంకా అవ్వలేదు అంటే వెళ్ళిపోయి ఏం చేస్తావు? ఎందుకు వచ్చావు, ఎందుకు పోతున్నావు? నా మాట అర్థమైందా? నువ్వు అసలు ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు, నీకేమన్నా అర్థమవుతుందా? కాబట్టి దేవుని బిడ్డలారా, మనం వచ్చిన మనం ఏదైనా ఒకటి పొందుకొని మనం వెళ్ళాలి. మనం ఏదైనా సంపాదించుకొని ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడు అది మనకు దీవెన, అది మనకు ఆశీర్వాదం. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని మాటలు మనం శ్రద్ధగా విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుని యొక్క వాక్యము గురించి ఒక అద్భుతమైన నిర్వచనం మనకి దేవుడు ఇస్తా ఉన్నాడు. ఇక్కడ దేవుని వాక్యం ఏంటంట? ఏమండి? దేవుని వాక్యము సజీవమైనది, అంటే జీవం కలిగింది, బ్రతికున్నది దేవుని వాక్యం. హల్లెలూయా. ఈ వాక్యము నిర్జీవమైనది కాదు, జీవం లేనిది కాదు, జీవం కలిగింది. ఈ మాటలు ఎవరి జీవితాల్లోనికి, ఎవరి హృదయాల్లోనికి వెళ్తాయో వారి హృదయాల్లో అది జీవింపజేసేది, అది జీవముతో మొలకలెత్తి వారి బ్రతుకును ఏమండి ఫలభరితంగా మార్చగలిగింది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. తర్వాత మాట అన్నాడు, బలము గలది. హల్లెలూయా. దేవుని వాక్యం ఏంటంటే బలము కలిగింది. ఏమండి? బలమైనది దేవుని వాక్యం. నీలో ఉన్న బలహీనతలన్నింటినీ తొలగించగలిగింది దేవుని వాక్యం. నీ జీవితానికి బలాన్ని ఇవ్వగలిగింది దేవుని వాక్యం. నీ బ్రతుకులో ఆరోగ్యాన్ని ఇవ్వగలిగింది దేవుని వాక్యం. హల్లెలూయా. మొదటిదేమో సజీవమైనదని చెప్పాడు, రెండవదేమో బలము కలిగింది అని చెప్పాడు, మూడవది రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను వాడగలిగినది. హల్లెలూయా. అమ్మా, ఏంటి? రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను, అంటే ఈ భూమి మీద ఉన్న అన్ని ఆయుధాల కన్నా షార్ప్ అయినటువంటిది దేవుని వాక్యం, పదును కలిగింది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నీ జీవితాన్ని నువ్వు కాపాడుకోవడానికి నీకున్న కత్తులు, కటార్ల కన్నా ఈ లోకంలో నువ్వు ఉపయోగించే ఆయుధాలన్నిటి కన్నా బలమైన ఆయుధం ఏంటో తెలుసా నీకు? దేవుని వాక్యం. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 లక్షణాలు చెప్పాడు ప్రభు దేవుని వాక్యం గురించి. దేవుని వాక్యము మొట్టమొదటిగా సజీవమైనది, రెండోది బలం కలిగింది, మూడోది ఈ లోకములో ఉన్న అన్ని ఆయుధాల కన్నా ఏమండి బలమైనది. హల్లెలూయా. షార్ప్ కలిగినది, పదునైనది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని యొక్క వాక్యములో చక్కని మాట రాయబడి ఉంటది. ఏమండి? కీర్తనకారుడు ఈ మాట రాస్తూ ఉంటాడు. 140 చూడండి, 145 కీర్తన అనుకుంటాను. ఒకసారి మనం చూద్దాం. ప్రభుకు స్తోత్రం. 147 కీర్తన, 147 కీర్తన 15వ వచనం. భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మిసైల్స్ వచ్చినాయి. ఏమండి? మిసైల్స్ యుద్ధాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడ బటన్ నొక్కితే అక్కడెక్కడో పోయి అది పేలుతూ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ ఉండి బటన్ నొక్కితే ఇంకో దేశాన్ని నాశనం చేయగలిగినటువంటి వేగంతో వెళ్ళిపోతూ ఉంటది. దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, ఏమండి? ఈ లోకంలో ఒక మనిషి సృష్టించుకున్నటువంటి ఆయుధమే ఎంత వేగం కలిగిందైతే దేవుడిచ్చిన వాక్యము అన్నిటికన్నా వేగం కలిగింది. హల్లెలూయా. అన్ని ఆయుధాల కన్నా వేగం కలిగింది, అందరికన్నా వేగం కలిగింది. నీ జీవితంలో బహువేగంగా పరిగెత్తి ఏమండి నీ బ్రతుకులో కార్యం జరిగించగలిగింది ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క వాక్యం.
దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని వాక్యం గురించి బైబిల్ గ్రంథం కొన్ని విషయాలు మనకు చెప్పింది. దేవుని భక్తులుగా, దేవుణ్ణి ఎరిగిన వారిగా, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా దేవుని వాక్యాన్ని మనం ఎలా చూడాలి అనేది వాక్యంలో కొన్ని విషయాలు ఉన్నాయి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంటది, ఏమండి, ఆయన వాక్యమును దివారాత్రము ధ్యానించండి అన్నాడు. ఏమన్నాడండి చెప్పండి? దివారాత్రులు దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇంత బలము కలిగిన వాక్యం, సజీవమైన వాక్యం, అన్ని ఆయుధాల కన్నా బలమైనటువంటి దేవుని వాక్యాన్ని దివారాత్రులు అనగా రాత్రి అనక పగలనక అది ఏ సమయంలోనైనా చదవగలిగినటువంటి స్థితిలోను ఉండాలి, వినగలిగిన స్థితిలోను ఉండాలి. దేవుని వాక్యాన్ని ప్రేమించేటటువంటి స్థితిలో నువ్వు నేను ఉండాలి. ప్రభుకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఏమండి, ఈ వాక్యాన్ని మనం చదివితే, ధ్యానిస్తే ఏం జరిగిద్ది అంటే ఆ కిందే రాయబడి ఉంటది, ఎవరైతే దేవుని వాక్యం చదువుతారో, ఎవరైతే దేవుని వాక్యం ధ్యానిస్తారో, నెమరు వేసుకుంటారో, వింటారో, వారి యొక్క జీవితం నీటి కాలవల యొర నాటబడిన చెట్టు వలె ఉంటదంట. స్తోత్రం చెప్పండి. ఎలా ఉంటదమ్మా? నీటి కాలవల యొరలో నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేదానిగా ఉంటదంట. హల్లెలూయా. అంటే మన జీవితాలు ఎప్పుడు సమృద్ధిగా జీవించడానికి ప్రభువు మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి దేవుని బిడ్డలారా సదుపాయం అనుకోవాలి. మనం అద్భుతమైన వనరు అనుకోవాలా, అద్భుతమైనటువంటి ఫెసిలిటీ అనుకోవాలా. ఏంటో తెలుసా? దేవుని వాక్యం. నువ్వు దేవుని వాక్యం ధ్యానించి దేవుని వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా వినగలిగితే నీ జీవితం సమృద్ధిగా ఉంటది. ఆకు వాడిపోదు. ఆకు ఎప్పుడు వాడిపోద్దండి? తెగులు వస్తే వాడిపోద్ది. హల్లెలూయా. ఏమండి, తెగులు వస్తే ఆకు వాడిపోద్ది, నీళ్లు లేకపోతే వాడిపోద్ది. అంటే నీ జీవితంలో కొరత అనేది రానివ్వడం, తెగులు అనేది దరికి చేరనివ్వదు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటాడు. అంటే ఏ టయానికి కావలసినటువంటి ఆశీర్వాదం ఆ టయానికి నీకు అందించేది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యాన్ని దివారాత్రము ధ్యానించండి, చదవండి అని వాక్యములో శ్రద్ధగా దేవుడు మనతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని దేవుని బిడ్డలారా ఎక్కడ ఉంచుకోవాలి అంటే సామెతల గ్రంథంలో రాస్తూ ఉంటాడు, మీ హృదయం అనే పలక మీద నా మాటలు రాసుకోండి అన్నాడు. ఎక్కడమ్మా? ఎక్కడ? హృదయం అనే పలక మీద. ఏ పలక? హృదయం లోపల. నీ హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఇంకెక్కడ ఉండాలి? ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది, నీ నోట దేవుని వాక్యం ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉండాలమ్మా? ఒకటి హృదయంలో ఉండాలి, రెండోది నీ నోట్లో ఉండాలి, మూడోది నీ కన్నుల నడుమ బాసకం వలె దేవుని వాక్యం. అంటే నీ కళ్ళ ముందే ఉండాలా. నీ కళ్ళ ముందు అలా కనబడుతుందాన్ని నేను చూడలేదంట అనుకుంటుందా? నేను మర్చిపోయినంట అనుకుంటుందా? అంటే దేవుని వాక్యాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. నువ్వెప్పుడు దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉండాలా. నీ కన్నుల నడుమ బాస్కం వలె నా వాక్యాన్ని ఉంచుకొని అన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం నీ మడికట్టుల మీద ఉండాలన్నాడు, నీ చేతుల మీద. అంటే నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని వాక్యాన్ని గుర్తు రావాలి, దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకోవాలి, దేవుని నీ ముందు పెట్టుకొని నీ పనులు నువ్వు ప్రారంభించాలి అనడానికి గుర్తుగా నీ మణికట్ల మీద నా వాక్యం ఉండాలన్నాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ఇంటి ద్వారబంధాల మీద నా వాక్యం ఉండాలన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు లోనికి వెళ్ళినప్పుడు చూడాలి, అది అక్కడ ఉందో చూడండి. నువ్వు లోనికి వెళ్ళినప్పుడు వాక్యం చూడాలి, బయటకు వచ్చినప్పుడు వాక్యం చూడాలి. ఏమండి, బయట పోయే ప్రజలు నువ్వు దేవుని పెట్టమని గమనించగలిగినట్లుగా నీ ద్వారబంధాల మీద దేవుని మాటలు ఉండాలి. హల్లెలూయా. నీ గౌనుల మీద, గౌనులు అంటే ఏంటి? నువ్వు వేసుకునే ఫ్రాక్స్ కాదు. ఏమండి, గౌనులు అంటే ఊరి దగ్గర పెద్ద పెద్ద ఆర్చీలు కడతారు, వాటిని గౌనులు అంటారు. పొలిమేరల దగ్గర పెద్ద ఆర్చీలు కట్టి అక్కడ ఊరి పేరు రాసి కింద ఏదైనా ఒక రాస్తూ ఉంటారు. హల్లెలూయా. అక్కడ ఏముండాలో తెలుసా? దేవుని వాక్యం ఉండాలి. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రా అనే మాట ఉండాలి అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకవేళ మీకు గనక దేవుడు అవకాశం ఇస్తే, అదిగో ఇట్లా ఏదైనా గేట్ ఉంటే ఇట్లా ఆర్చి కట్టుకోండి, ఇలాగ ఆర్చి కట్టుకొని నేను ఇప్పుడు చెప్పిన మాట రాయండి దాని మీద. ఏంటి మాట? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రా అని రాయండి. హల్లెలూయా. దేవుని దీవెన నీ ఇంట్లోనికి వస్తుంది, కానీ శాపం అనేది నీ ఇంటి దరిదాపుల్లోనికి ఒకటి రానివాడు దేవుడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డలారా,
దేవుడు ఎన్ని రకాలుగా చెప్పాడండి. వాక్యం నీ హృదయంలో ఉండాలా, నీ నోట ఉండాలా, నీ కన్నుల మధ్యలో ఉండాలా, నీ యొక్క మణికట్ల మీద ఉండాలా, నీ ఇంటి ద్వారబంధాల మీద ఉండాలా, ఏమండి నీ ఊరి పొలిమేరల్లో ఉండాలా. నీ పిల్లలు కూర్చున్నప్పుడు లేచినప్పుడు వాటి కోసం మాట్లాడుకోవాలా. హల్లెలూయా. నువ్వు పండుకున్నప్పుడు దాని కొరకే మాట్లాడుకోవాలి. ఎన్నో మాటలు దేవుని వాక్యం కొరకు ప్రభువు రాయించాడు. ఎందుకని మనం ఇవన్నీ చేయాలి? దేవుని వాక్యం పట్ల ఎందుకని మనం ఇంత శ్రద్ధ చూపించాలి అంటే, ఈ దేవుని వాక్యం మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యను జయించడానికి దేవుడిచ్చినటువంటి ఒక ఆయుధం. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆయుధం. ఇప్పుడు మీ ఇంట్లో కొడవలు ఉందనుకోండి, ప్రతిరోజు వాడుతున్నారనుకో, ఎలా ఉంటుంది కొడవలే? చాలా షార్ప్గా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. వాడకుండా పక్కన పడేస్తే చెప్పండి, తుప్పు పట్టిపోద్ది. హల్లెలూయా. ఏదైనా ఇట్లాంటి ఒక కొమ్మను ఎలా నరుకడానికి వేశారనుకో, తుప్పు పట్టిన కొడవలు ఇరుగుపోద్ది కూడా. అవునా కదా? అంటే నీకు దేవుడిచ్చిన ఈ గొప్ప ఆయుధాన్ని కనుక నువ్వు ఉపయోగించకుండా, వినకుండా, చదవకుండా, దేవుని బిడ్డ నిర్లక్ష్యంతో, బద్ధకంతో నువ్వు దేవుని మాటలను నీ జీవితంలో పాటించకుండా ఉంటే, ఆ మాట, ఆ ఆయుధం నీ జీవితంలో ఏ రకంగానూ పనిచేయదు. ఎందుకు పనిచేయదు? దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువు నీకు ఇచ్చిన ఆయుధాన్ని నువ్వు ఉపయోగించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుధాన్ని ప్రతిరోజు నువ్వు ఉపయోగించాలి. ప్రతిరోజు నువ్వు దాని పట్ల శ్రద్ధ కలిగిన దానివిగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడో ఆపద వచ్చినప్పుడే మన దేవుని వాక్యం ఎప్పుడు ఉపయోగిస్తామో తెలుసా? నిద్రపోయేటప్పుడు తెచ్చి తల కింద పెడతాం. ఎక్కడ పెడతాం? మాట్లాడలేదు. ఎక్కడమ్మా? ఇట్లా నిద్రపోయేటప్పుడు చక్కగా ఎక్కడున్నా ఎతుకు తెచ్చుకొని మరి తలగడి కింద పెడతాం. ఎందుకు? ఎందుకు? దేవుని వాక్యం అంటే దెయ్యాలు రావు. ఎప్పుడు గుర్తొస్తుంది మనకి? పడుకునే ముందు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం అప్పుడు పెడతాం తల కింద. ఏమండి, పీడకల్లో రాకుండా, దెయ్యాలు రాకుండా, భయం అనేది లేకుండా, కరెంటు పోయినా ఇలాగ ఎత్తుక్కుంటాం పక్కన. ఏముందా? లేదు. బైబిల్ ఉందా లేదా? స్తోత్రం చెప్పండి. లేదు. వాక్యం నీ తలగడి కింద కాదు, నీ హృదయంలో ఉంటే నీకు మేలు. నీ హృదయంలో ఉంటే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ హృదయంలో ఉన్న వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తే నీకు మేలు. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అద్భుతమైన మాట ప్రభు రాయిస్తూ ఉంటాడు అక్కడ. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటల్లో 17వ వచనాన్ని చూద్దాం. మరియు రక్షణను శిరస్రాణమును దేవుని వాక్యమున ఆత్మ ఖడ్గమును ధరించుకొనండి. హల్లెలూయా. ఎందుకు ఈ ఆత్మ ఖడ్గం ధరించమన్నాడు తెలుసా? సాతానుని ఎదిరించడానికి, సాతానుతో పోరాడడానికి దేవుని వాక్యం అనే ఖడ్గం నువ్వు ధరించుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యం అనే ఖడ్గం నీ నోట ఉన్నప్పుడు, దేవుని బిడ్డ, దేవుని వాక్యం అనే ఖడ్గం నీ చేతిలో ఉన్నప్పుడు సాతాను నీ దరిదాపుల్లోని కూడా రాదు. హల్లెలూయా. సాతాను నువ్వు జయించడానికి దేవుడిచ్చిన ఏకైక ఆయుధం ఏంటి తెలుసా? బైబిల్లో వాక్యమే. వాక్యమే. ఏంటయ్య గారు ఏకైక ఆయుధం అన్నారేంటి? అంటే ఇక దేనివల్ల సాతాను జయించలేమా? లేదండి, పైన బోల్డెన్ ఆయుధాలు ఉన్నాయి. అవన్నీ నిన్ను నువ్వు డిఫెన్స్ చేసుకోవడానికి, నిన్ను నువ్వు కాపాడుకోవడానికి తప్ప నువ్వు వాడితో పోరాడడానికి ఇచ్చినటువంటి ఒకే ఒక ఆయుధం ఏదైనా ఉందంటే వాక్యమే. ఏమండి, విశ్వాసం అనే డాల్ అన్నాడు. డాల్తో ఏం చేస్తావు? దుష్టుడేసి అగ్నిబాణాలు నీకు తగలకుండా ఇలా అడ్డు పెట్టుకుంటావు. అవునా కదా? మాట్లాడలేదు. ఏమండి, పాదాలకు సువార్త వలన చెప్పులు అన్నాడు. ఆ చెప్పులు దేనికి? వాడు వేసినటువంటి రాళ్ళు కుప్పలు, ఆ కుప్పలు, ఈ కుప్పలు నీ కాళ్ళకి తగలకుండా నీ పాదాలు కాపాడుకోవడానికి. ఏమండి, నీతి అని మైమరువు నీ గుండెకి వాడు వేసేటటువంటి బుల్లెట్లు తగలకుండా నీ గుండెకి ప్రొటెక్షన్ కొరకు. శిరస్నానం దేనికి? ఏమండి, హెల్మెట్ దేనికి? నీ తల కాపాడుకోవడానికి. మరి వాక్యం అనే ఖడ్గం దేనికి? వాడి తల నరికేయడానికి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇవన్నీ నిన్ను నువ్వు కాపాడుకోవడానికి, నీ తల కాపాడుకోవడానికి, అవయవాలు కాపాడుకోవడానికి, భక్తి కాపాడుకోవడానికి అయితే వాక్యం సాతానుతో పోరాడి వాడి కాళ్ళు, కీళ్ళు, తలను నరికివేయడానికి ప్రభు ఇచ్చినటువంటి ఆయుధమే వాక్యం. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఆ వాక్యం పట్ల నువ్వు శ్రద్ధ కలిగిన జీవితం కలిగి ఉంటే నీ జీవితంలో ఆ వాక్యం ఏం చేస్తుంది? నీ బ్రతుకులో ఆ వాక్యాన్ని గనక నువ్వు ఉపయోగించగలిగితే, దేవుని వాక్యాన్ని గనక నువ్వు ఉపయోగించగలిగితే, ఆ వాక్యం నీ జీవితంలో ఏం చేస్తుంది? నీ పరిస్థితుల్లో ఆ వాక్యం నీకు ఎలా ఉపయోగపడుతుంది? నీ స్థితిగతుల్లో వాక్యం ఏం చేస్తుంది అనే మాటలో టైం 9 కావస్తూ ఉంది. నేను చెప్పాను కదా 9:30 కల్లా ముగిస్తానని. ఖచ్చితంగా షార్ప్గా 9:30 కల్లా నేను ప్రార్థన ముగిస్తాను.
స్తోత్రం చెప్పండి. ఒక్క నిమిషం అటు అవదో ఇటు అవదో, నేను చెప్పిన టయానికి నేను వాక్యం ముగిస్తాను. శ్రద్ధగా వినాలా. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఇంత ప్రాముఖ్యమైనటువంటి వాక్యం, ఇంత శక్తి కలిగిన వాక్యం, ఇంత గొప్ప అయ్యండి పదునైనటువంటి ఆయుధంగా ప్రభువు మనకిచ్చిన వాక్యాన్ని మనం చేతపట్టుకొని నడుస్తూ ఉంటే, ఆ వాక్యాన్ని గనక నువ్వు మాట్లాడుతూ ఉంటే, ఆ వాక్యాన్ని గనక నువ్వు బయటికి పలుకుతూ ఉంటే, ఆ వాక్యం నీ జీవితంలో ఏం చేస్తుంది? ఆ వాక్యం నీ పరిస్థితుల్లో నీకు ఎలాంటి విజయం ఇస్తుంది? ఈరోజు మనం నేర్చుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం ఒకసారి చూద్దామా? యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయమును దేవుని బిడ్డలారా మొదటి నుంచి మనం చదవగలిగితే 10వ వచనం వరకు మనం చదవగలిగితే, నేను ఇక్కడ రాయబడినటువంటి ఈ 10 వచనాలు చదవడానికి 10 నిమిషాలు పట్టేద్ది. నా టైం వేస్ట్ అయిపోద్ది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. నేను మీకు చెప్పేస్తా గబగబా. తర్వాత ఒక్కొక్క మాట నేను చదివి మీకు వివరిస్తాను. ఇక్కడ రాయబడినటువంటి ఈ 10 వచనాల్లో ఏమని రాయబడిందంటే, ఒకానొక రోజున యెహెజ్కేలు అనే దైవజనుణ్ణి, అమ్మా ఆ పాస్టర్ గారి పేరు ఏం పేరు చెప్పండి, గట్టి చెప్పండి. నువ్వు చెప్పవా తల్లి? యెహెజ్కేలు. ఏమండి ఏ స్కేలు? యెహెజ్కేలు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆ పాస్టర్ గారిని దేవుని ఆత్మ ఎత్తి ఒక లోయలోనికి తీసుకెళ్ళింది. ఎక్కడికమ్మా? లోయలోనికి. హల్లెలూయా. ఏమండి పాస్టర్ గారు ఎట్లా ఉన్నాడు? ఇక్కడున్న పాస్టర్ గారు టక్కున మాయమయ్యాడు. ఎక్కడున్నాడు అంటే నెక్స్ట్ మినిట్ లో లోయలో ఉన్నాడు. వినాలి. ఆ లోయ ఎలాంటి లోయ? ఎండిపోయిన ఎముకలతో నింపబడిన లోయ. లోయలో ఇందాక కరెంటు పోగానే ఇక్కడ మనం లైట్ పెట్టాం. అట్లా లైట్లు ఏమైనా పెడతారా? లోయలో లైట్లు ఉంటాయా? కరెంట్ ఉంటుందా? ఉండదు. చీకటితో నింపబడింది. హల్లెలూయా. ఆ చీకటితో నింపబడిన లోయ నిండా ఎండిపోయిన ఎముకలు పడిపోయి ఉన్నాయి. ఎవరి ఎముకలు అయ్యి? మనుషుల ఎముకలు. ఏమండి పుర్రులు కనబడుతున్నాయి. ఏమండి విన్నారా? హల్లెలూయా. కాళ్ళు ఎముకలు, కీళ్ళ ఎముకలు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయ్యేమో పశువులే కాదు, మనుషులయ్యి. ఈయనకేం అర్థం కావట్లేదు. అందులో పోయిన తర్వాత దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? యెహెజ్కేలు బతుకుతాయా అయ్యి? అమ్మ ఏంటిని? వీటిని ఎండిపోయిన ఎముకలను చూపించి యెహెజ్కేలు బతుకుతాయా అన్నాడు. బతుకుతాయి తల్లి? ఎండిపోయిన ఎముకలు బతుకుతాయా? హల్లెలూయా. అంటే ఈయన విచిత్రంగా, ఏంద్రా బాబు నన్ను బతుకుతాయా అంటున్నాడు. ఏం మాట్లాడితే ఏం గొడవ వస్తుందో, లేదంటే విశ్వాసం లేదంటాడేమో. హల్లెలూయా. బతుకుతాయి అంటే బతికించి అంటాడేమో. ముందుకెళ్తే గొయ్యి, వెనకొస్తే నువ్వు, ఎందుకు వచ్చిన బాధ? అయ్యా నాకేం తెలియదు, నీకే తెలుసు అన్నాడు. అనగానే అప్పుడు దేవుడు అన్నాడు, సరే నాకు వదిలేసావు కాబట్టి నేను చెప్పింది చెయ్యి. నా వాక్యం ఎత్తి నేను నీకు ఏదైతే చెప్తున్నానో ఆ మాట ప్రకటించి అన్నాడు. హల్లెలూయా. ఏమండి దేవుడు చెప్పాడు ఒక మాట, ఆ మాట శ్రద్ధగా విన్నాడు. ఆ మాటను ఆ ఎండిపోయిన ఎముకలతో నింపబడిన లోయలో యెహెజ్కేలు గారు గట్టిగా ప్రకటించడం మొదలెట్టాడు. గట్టిగా మాట్లాడడం మొదలెట్టాడు. అక్కడ మనుషులు ఎవరు లేరు, బ్రతుకున్నవాడు ఎవడో లేడు, వినగలిగినోడు ఎవడో లేడు. కానీ దేవుడు మాట్లాడమన్నాడు. యెహెజ్కేలు గారు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే మాట్లాడాడో ఆ లోయలో గడగడ గడగడమనే ఒక ధ్వని వచ్చిందంట. ఏమొచ్చిందమ్మా? అప్పుడు దాకా సైలెంట్గా ఉంది. ఉన్నట్టుండి గడగడ గడగడ గడగడమనే ఒక ధ్వని, ఏమండి ఒక శబ్దం వచ్చింది. ఏంట్రా ఎక్కడి నుంచి వస్తుంది అని కిందకు చూస్తే ఇంకేముంది, కింద పడిపోయిన ఎముకలన్నీ కదులుతా ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కింద పడిన ఎముకలన్నీ కదులుతా ఉన్నాయి. కదిలిని ఒక్కసారితో ఒకదానితో ఒకటి అతుక్కోవడం మొదలెట్టి. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? యెహెజ్కేలు ఒక్కడే ఉన్నాడు. ఒకవేళ అదే సిచ్యువేషన్లో ఉండి ఆ ఎముకలన్నీ ఒకదాంతో ఒకటి కలుసుకోవడం చూస్తే ఉంటావు అక్కడ? ఎందుకండి? ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్, నువ్వు ఆదివారం రోజు నాటుకొని కోసుకొని చక్కగా నువ్వు ఒక్కదాని ఎముకలన్నీ చేకి ఓ పక్కన ఇగానే నువ్వు చేయి కడుక్కునేటప్పుడు అవన్నీ గడగడ గడగడ వంటి వచ్చి ఒకదాంతో ఒకటి అతుక్కొని ఎముకలు గూళ్ళగా అలా లేచి నిలబడింది అనుకో, మాట్లాడలేదు. అక్కడ అదే జరిగింది. అమ్మ విన్నారా? అక్కడ అదే జరిగింది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఒకదాంతో ఒకటి అతుక్కున్నాయంట.
ఎముకలన్నీ వచ్చి అతుక్కుపోయి. ఎప్పుడైతే అతుక్కున్నాయో ఈయనకి ఏం అర్థం కావట్లేదు. అతికితే అతికిని మళ్ళా ప్రభు అన్నాడు, మళ్ళీ ప్రకటించి అన్నాడు. ప్రకటించంటే ఏమండి, మాంసం వచ్చింది, కండరాలు వచ్చినాయి. దేట్ల మీదకి? ఎముకల మీదకి, ఎముకల గూడు మీదకి. ఏమండి, కండరాలు వచ్చినాయి, పైకి మాంసం వచ్చింది, నరాలు వచ్చినాయి, అన్ని కప్పి అప్పుడు దాకా ఎవడో లేడు. ఇప్పుడు ఎటు చూసినా అడిగేస్తారంటే కింద అందరూ మనుషులే, ఒకడికి జీవం లేదు. మరలా ప్రభు అన్నాడంట, యెహెజ్కేలు మరలా నేను చెప్పిన మాట మళ్ళీ ప్రకటించన్నాడంట. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రకటించాడో నలుమూలల నుంచి జీవాత్మ వచ్చి వారిలోనికి వెళ్ళగానే దేవుని బిడ్డ వారందరూ లేచి నిలబడ్డారంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా నిలబడ్డారో తెలుసా? ఇక్కడ రాయబడి ఉంటది, విస్తారమైన సైన్యమై లేచారంట. అమ్మా, ఎలాగా? ఒక ఆర్మీ గ్రూప్ లో లేచి నిలబడ్డారంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ మనం ఈ యొక్క వాక్యంలోంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కొన్ని మాటలు ఇందులో రాయబడినటువంటి ప్రాముఖ్యమైన కొన్ని విషయాలను నేను మీతో పంచుకొని వాక్యాన్ని ముగించాలనుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహెజ్కేలు గారిని దేవుడు ఎక్కడికి పట్టుకెళ్ళాడు? ఒక లోయలోనికి పట్టుకెళ్ళాడు. హల్లెలూయా. ఆ లోయ ఎలాంటిది? ఏమండి, చీకటితో ఉన్న లోయ, ఎండిపోయిన ఎముకలతో ఉన్నటువంటి లోయ. హల్లెలూయా. ఆ లోయలోనికి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా, అప్పుడు దాకా చీకటితున్న లోయ, ఏమండి, కింద ఉన్న ఎముకలు యెహెజ్కేలు గారికి ఎలా కనబడినాయి అంటే ఆయనతో దేవుడు ఉన్నాడు, మన దేవుడు వెలుగై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డ, నిజమే, నువ్వు ఒక లోయ లాంటి మార్గం గుండా నువ్వు నడుస్తున్నా ఆయన నీతో ఉన్నప్పుడు ఆ వెలుగై ఉన్న దేవుడు నీ జీవితానికి వెలుగిచ్చి నడిపించగలడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. ఆయన నీకు మార్గాన్ని చూపించగలడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, అక్కడ రాయబడినటువంటి మాటల్లో ప్రభు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? యెహెజ్కేలు, ఈ ఎముకలు బ్రతుకుతాయా అన్నప్పుడు యెహెజ్కేలు గారు తన సొంత జ్ఞానాన్ని ఉపయోగించలేదు, తన సొంత తెలివితేటలు ఉపయోగించలేదు, అవిశ్వాసంతో మాట్లాడలేదు. ఏమండి, మనకైతే ఏమనిపిస్తే టక్కున సమాధానం చెప్తాం, ఊగో ప్రభా, ఏమైనా బతుకుతాయి? అసలు చచ్చిపోయిన శవం అయితే బతికిద్దాం ప్రార్థన చేస్తే. అరే, ఎముకలున్న ఏం బతుకుతాయి అంటాం మనం. హల్లెలూయా. అవునా కదమ్మా? అంటాం మనం, ఖచ్చితంగా అలాగనే అంటాం. అయ్యా, ఒకవేళ శవాన్ని ఎదురుగుండా పెట్టి ప్రార్థన చేస్తే బతికిద్దంటే బతికిద్దని చెప్తాం. ఇప్పుడు అసలు ఎముకలే ఉన్నాయి, ఏం బతుకుతాయి? హల్లెలూయా. అంటే పరిస్థితి మన కళ్ళ ముందు కనబడినప్పుడు మనలో ఏమొస్తుంది? అవిశ్వాసం వస్తుంది. మరి యెహెజ్కేలులో ఎందుకు అవిశ్వాసం రాలేదు? యెహెజ్కేలుతో ఉన్న దేవుని వైపుకు చూస్తున్నాడు కానీ యెహెజ్కేలు పరిస్థితుల వైపు చూడట్లేదు. హల్లెలూయా. యెహెజ్కేలు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీకే తెలుసయ్యా. ఒకసారి చదువుదామా? చూడండి, 3వ వచనం. ఆయన అంటున్నాడు, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. స్తోత్రం చెప్పండి. యెహెజ్కేలు దేవుడి వైపుకు చూస్తున్నాడు. ఒకవేళ తన కోణంలో ఆలోచిస్తే బ్రతకో. అమ్మ, అర్థమైందా? తన కోణంలో ఆలోచిస్తే బ్రతకో, కానీ దేవుని కోణంలో ఆలోచించడం మొదలెట్టాడు యెహెజ్కేలు. అరే, నేనైతే మానవ మాత్రుని కాబట్టి వీటిని బ్రతికించగలిగిన శక్తి నాకు లేదు, నాతో ఉన్నవాడు జీవం కలిగిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలడు. స్తోత్రం చెప్పండి. ఆయన ఎంతటి కార్యాన్నైనా చేయగలడు కాబట్టి అన్నాడు, అయ్యా నీకు తెలుసు కదయ్యా, బతుకుతే బతుకు, నీకే తెలుసయ్యా. నిజమే, మన జీవితాల్లో కొన్ని సమయాల్లో దేవునికి అప్పగించుకోవడమే ఉత్తమం. మన పరిస్థితులు దేవునికి అప్పగించడమే ఉత్తమం. ఆయనకు అప్పగిస్తే నువ్వు చేయలేని కార్యాన్ని ఆయన చేసి చూపిస్తాడు. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ యెహెజ్కేలు గనక నేను బ్రతికిస్తానయ్యా, నేను చేస్తానయ్యా అని ముందుకు అడుగులేస్తే జరిగేదంటావా? దేవునికి అప్పగించాడు, అది బ్రతకడానికి ఏం చేయాలో దేవుడు మార్గం చెప్పాడు. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. అమ్మ, అర్థమవుతుందా? నీ పరిస్థితి దేవునికి అప్పగించు, నీ జీవితాన్ని దేవునికి అప్పగించు, నీ ముందు సమస్యను దేవునికి అప్పగించు. నీ ముందున్న సమస్యని అది తీర్చుకోగలిగినటువంటి మార్గం దేవునికి చూపిస్తాడు. అది జయించగలిగినటువంటి శక్తిని దేవునికి ఇస్తాడో. నువ్వు ఏం చేస్తే దాంట్లోంచి బయటకు రాగలవో దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, పరిస్థితుల వైపు చూసి కృంగిపోకు, నీతో ఉన్న దేవుని వైపుకి చూసి ఆ పరిస్థితి దేవునికి ఇచ్చేయి. ఏమండి, అందుకే కీర్తన గ్రంథం 55వ కీర్తన 22వ వచనంలో అంటాడు ప్రభువు, ఏమండి, అక్కడ రాస్తున్న కీర్తనకారుడు అంటాడు, నీ భారము యెహోవా మీద మోపుమో, ఆయనే నిన్ను
ఆదుకొనును. హల్లెలూయా. 55వ కీర్తన 22వ వచనంలో రాయబడి ఉంటుంది. ఏమని? నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందా బిడ్డలారా? నీ భారాన్ని దేవుని మీద మోపు, నీ పరిస్థితుల్లో దేవుని వైపు చూపు. ఆయన నిన్ను ఆదుకునే దేవుడు, ఆయన నీ పరిస్థితులు జయించడానికి నీకు బలమిచ్చే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి అప్పగించాడో ఇప్పుడు దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, 4వ వచనంలో ఏమండి ఆయన మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన ఏమంటున్నాడు? ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో మాట్లాడుము. ఎండిపోయిన ఎముకలారా, ఎవరి మాటమ్మా? యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక అద్భుతమైన సందేశాన్ని దేవుడు ఇస్తున్నాడు. యెహెజ్కేలు నువ్వు ఎముకలతో మాట్లాడన్నాడు. ఏమని మాట్లాడమన్నాడు? ఎండిపోయిన ఎముకలారా, మీరు దేవుని మాట వినండి అంటున్నాడు. అంటే నీ పరిస్థితులతో నువ్వేమని మాట్లాడాలి? స్తోత్రం చెప్పండి. అది నీ పరిస్థితి ఏదైనా నువ్వు దేవుని మాట వినంతే. నువ్వు నన్ను ఎవరిని కృంగదీయడానికి వీల్లేదు. నా దేవుడు నాతో చెప్పిన మాట నేను నీకు చెప్తున్నాను, నువ్వు వినంతే అని మాట్లాడు. స్తోత్రం చెప్పండి. ఎవడు రెండోది అంటున్నాడు. ఏమన్నాడు? ఎండిపోయిన ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా. అమ్మ, ఎవరికంటే అయినా ఎవరికి ప్రభువు? నీ పరిస్థితులకు కూడా ఆయనే దేవుడు. మర్చిపోక ఈ విషయాన్ని. హల్లెలూయా. ఎండిపోయినటువంటి ఎముకలకు కూడా ఆయనే ప్రభువు. మనుషులకే కాదు, బ్రతుకున్న వాళ్ళకే కాదు, చచ్చిన వాళ్ళకి కూడా ఆయన దేవుడు. మృతులకును సజీవులకును దేవుడైన యెహోవా ఆయన మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నీ పరిస్థితి ఏదైనా నువ్వు దాంతో ఏమని మాట్లాడాలో తెలుసా? నీ ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎవరు ప్రభు అమ్మా? ఎవరు ప్రభు? సమస్య ఏదైతే ఉందో దానికి ప్రభు అయిన. హల్లెలూయా. నీ సమస్యలకు ప్రభు అయిన. ప్రభు అంటే యజమాని, అధికారి. హల్లెలూయా. ఇప్పుడు అక్కోళ్ళు పనిచేస్తున్నారు. ఏమండి, ఈ యొక్క రైతు వేదిక దగ్గర పనిచేస్తున్నారు అనుకోండి, వాళ్ళ ప్రభు ఎవరు? వాళ్ళ అధికారి ఎవరు? అక్కడ ఉంటాడు. ఏమండి, అక్కడ ఉంటాడు శ్రీధర్ గారు. హల్లెలూయా. ఆయన ఫోన్ చేస్తాడు, అమ్మా అక్కడ కాదు ఇక్కడ రండి అనగానే ఏం చేయాలి? నేను రానంటే సరిపోద్దా? అట్లా అండి? అబ్బే లేదు. లేదు, ఆయన ఫోన్ చేసి రమ్మంటే రావడమే. ఎందుకు? మీ పైన నాయకుడు చెప్పాడు. ఇక్కడ అదే అన్నాడు దేవుడు. ఇదిగో ఎండిపోయిన ఎముకలారా, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చే మాట మీరు వినండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. నీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, నీ సమస్యలకు ప్రభు అయినా, నీకున్న ఇబ్బందులకు ప్రభు అయినా, నీకున్న అప్పులపైన ప్రభు అయినా ఆయన నువ్వు చెప్తే వినకపోవచ్చు, కానీ ఆయన చెప్తే ఖచ్చితంగా వినాల్సిందే. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, ఎలాగో చెప్పనా? ఒకనొక రోజున పేతురు గారు రాత్రంతా వలలేశాడు. ఒక్క చేప కూడా పడిందా? అక్కడ ప్రభువు ఆ దోనిలోనికి వెళ్ళి పేతురుతో అన్నాడు, పేతురు కొంచెం ముందుకెళ్ళి లోతుకెళ్ళి వలయ్య అన్నాడు. హల్లెలూయా. ఎవడు రాత్రంతా లేని చేపలు పేతురు వలయ్యగానే ఎలాగొచ్చినాయి వలలోనికి? 1-2 చేపలు రాలా, 2 దోణులు మునిగేటన్ని చేపలు వచ్చినాయి. స్తోత్రం చెప్పండి. ఎవడు 2 దోణులు మునిగేటన్ని చేపలు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రభువు మాట్లాడాడు. చేపలకు ప్రభు అయిన దేవుడు మాట్లాడితే పరుగులు ఎత్తుకుంటూ వచ్చినాయి. స్తోత్రం చెప్పండి. దేవుడు బిడ్డ, నువ్వు నేను మన జ్ఞానంతో ప్రయత్నాలు చేస్తే జరగవు. ఏమండి, ఆయన మాట్లాడితే జరుగుతాయి, ఆయన మాట ప్రకటిస్తే జరుగుతాయి. స్తోత్రం చెప్పండి. ఇక్కడ అదే అంటున్నాడు, యెహెజ్కేలుతో అంటున్నాడు, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా అని నా మాట చెప్పే తీసుకెళ్ళి వింటాయి అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమండి, ఏమని చెప్పాడు ఇక్కడ? ఎండిపోయిన ఎముకలారా, ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పేదను. మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏందమ్మా? ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ప్రవచించుచుండగా ఏం జరిగింది? అప్పుడు దాకా నిర్జీవంగా పడి ఉన్న ఎముకల్లో చలనం రావడం మొదలెట్టింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు నీ పరిస్థితులు కదులుతాయి తెలుసా? ఎప్పుడు నీ పరిస్థితులు ఎన్నో సంవత్సరాలుగా పాతుకుపోయినటువంటి పరిస్థితులు, నువ్వు ఎన్నడూ కదిలించలేని నీ పరిస్థితులు కదలాలంటే
అక్కడ దేవుడు చెప్పినట్టు నువ్వు చెయ్యాల. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏదైతే చేయమన్నాడో అది నువ్వు ఎప్పుడైతే చేయడం మొదలెడతావో నీ పరిస్థితుల్లో కదలిక వస్తుంది, నీ జీవితంలో కదలిక వస్తుంది, ఆగిపోయినటువంటి వాటిల్లో చలనం వస్తుంది. హల్లెలూయా. జీవం లేని వాటికి జీవం వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మ అర్థమైందా? 7వ వచనం మరొకసారి చదువుదాం. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా, స్తోత్రం, హల్లెలూయా, దేవుడిచ్చిన మాట ప్రకారంగా, ఆ వాక్యం ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే పలకడం మొదలెడతావో సాతాను నీతో అంటది. ఏమంటది తెలుసా? నీ వల్ల కాదు, నువ్వు చేయలేవంటది. అర్థమైందండి? సాతాను నీ మాట అది. నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నువ్వు సాధించలేవు, నువ్వు జయించలేవు, ఈ రోగం పోదు, ఈ తెగులు పోదు, ఈ జబ్బు పోదు, నీకు అన్నాడు ఉద్యోగం రాదంటది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు తెలుసా? మరి నేను నిన్ను బలపరుస్తా, నువ్వు సమస్తం చేయగలవు అంటాడు. స్తోత్రం చెప్పండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒకసారి ఆ మాటను చదువుదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయంలో ఏమండి 13వ వచనం, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. స్తోత్రం చెప్పండి. దేవుడు అంటాడు, నేను నిన్ను బలపరుస్తాను, నువ్వు సమస్తం చేయగలవు, నీ వల్ల కానిదంటే ఏది ఉండదు. సాతాను అంటాడు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నువ్వు జయించలేవు, ఈ రోగం నిన్ను వదలదో, ఈ సమస్య నిన్ను వదలదో, ఈ అప్పుల్లోంచి నువ్వు బయటకు రాలేవు అంటాడు. హల్లెలూయా. నువ్వు వినాల్సింది సాతాను మాట కాదు, నువ్వు వినాల్సింది దుష్టుని మాట కాదు, నువ్వు దేవుని మాట విను, నీకు మేలు కలిగింది. హల్లెలూయా. అందుకే 81వ కీర్తనలో ఏమండి ఒక చక్కని మాట రాయబడి ఉంటుంది. 81వ కీర్తన 8వ వచనంలో ప్రభు అంటాడు, అయ్యో ఇశ్రాయేలు, నీవు యెహోవా మాట విని ఎడల నీకెంత మేలు. స్తోత్రం చెప్పండి. ఉందమ్మా 81వ కీర్తన 8వ వచనం ఎత్తి చదవండి. అయ్యో ఇశ్రాయేలు, నీవు యెహోవా మాట విని ఎడల నీకెంత మేలు. ప్రభుకు స్తోత్రం. అమ్మ అర్థమవుతుందా? నువ్వు దేవుని మాట వింటే నీకు మేలు కలిగిద్ది. సాతాను మాటను వినొద్దు, వాడు నేను కృంగ చేయాలని చూస్తాడు. ఇదిగో యెహెజ్కేలు దేవుని మాట విన్నాడు, ఆ మాట ప్రకారంగా ప్రవచించడం మొదలెట్టాడు. ఎవని నిర్జీవంగా పడి ఉన్న ఎముకల లోయలో ధ్వని మొదలైంది. హల్లెలూయా. రెండోది ఏం జరిగింది ఏమండి? ఇక్కడ మనం చదువుదాం. 7వ వచనం తర్వాత చదువుతున్నాను చూడండి. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమనే ధ్వని ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలు ఒక దానితో ఒకటి కలుసుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదట ధ్వని పుట్టింది, రెండోది ఎముకలు ఏం చేయబడ్డాయమ్మా? అమ్మో, ఏం చేయబడ్డాయి? ఒకదానితో ఒకటి అతుక్కున్నాయంట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏమండి కొంచెం సైన్స్ పరంగా మాట్లాడుకుందాం. వాక్యం నుంచి కొంచెం సైన్స్లోకి వెళ్దాం. ఏంటి సైన్స్లో అంటే, దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎక్కడైనా ఒక హత్య జరిగిందనుకో, అమ్మా విను, ఒక హత్య జరిగిందనుకో, దేవుని బిడ్డలారా, బాడీ పార్ట్స్ గనక ఏమండి ఒక 10 మందిని ఏ కాలుకి, కీళ్ళకి, ఏట్లకై నరికి ముక్కలు ముక్కలు చేసి చోట పడేయారనుకో, అది కనుక్కోవడానికి డాక్టర్ ఏం చేస్తాడు తెలుసా? DNA టెస్ట్ చేస్తాడు. హల్లెలూయా. ఎన్నిట్లు చేయాలి? అక్కడున్న అన్నిట్లు చేయాలి. ముందు మొండానికి చేస్తాడు. మొండానికి DNA టెస్ట్ చేసి ఆ 10 తలకాయలకి చేస్తే ఏ తల ఏ మొండందో వస్తుంది. తర్వాత ఏమండి ఇంత ముక్కకి చేస్తాడు. అన్నిటికి చేయాలా, ఒక్కో దానికి చేసి దేని దానికి చేర్చాల. ఒక బైబిల్ స్కాలర్ అన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఎముకల్ని ఒకవేళ నేటి కాలంలో ఉన్న డాక్టర్స్కి అప్పగించి, అరే బాబు మీరు DNA టెస్ట్ చేసి ఏ ఎముకని తెచ్చి ఆ బాడీ దగ్గర అతకండ్రు అంటే సుమారుగా ఏమండి 40-50 సంవత్సరాలు పడుతుందంట. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎందుకంటే ఒక మనిషిలో 206 ఎముకలు ఉంటాయి. ఎన్ని ఎముకలు? 206 ఎముకలు. లక్షల మంది సైన్యమే నిలబడ్డారంట. ఇప్పుడు ఇంత లక్షల మంది సైన్యానికి DNA టెస్టులు చేసి ఎవడి ఎముకని తెచ్చి వాడి దగ్గర అతకాలంటే సంవత్సరాలే, 100 సంవత్సరాలు పడుతుంది. కానీ దేవుని మాట క్షణంలో చేసింది. వింటున్నారా? దేవుని వాక్యం క్షణంలో చేసింది. డాక్టర్లకి సంవత్సరాలు పట్టొచ్చు,
దేవుని వాక్యానికి క్షణం చాలు. స్తోత్రం చెప్పండి. దేవుని మాట ప్రకారంగా నువ్వు అడిగేస్తే క్షణం చాలు నీ జీవితంలో అద్భుతం జరగడం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన వాక్యము ఎటువంటి ఖడ్గము కంటేను వాడగలిగినది. ఈ లోకములో నిన్ను బాగు చేయడానికి, నిన్ను కాపాడడానికి ఉన్న అన్నిటికన్నా బలమైనది, వాడి అయినది, పదును కలిగినది, శక్తివంతమైనది దేవుని వాక్యం. ఆమేన్. ఆ వాక్యము దేవుని బిడ్డ క్షణాల్లో అద్భుతం చేస్తుంది, క్షణాల్లో పరిస్థితులు మార్చేస్తుంది. ఇక్కడ రెండో విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎముకలు ఒకదానితో ఒకటి విడిపోయి ఉన్నాయి. అమ్మా, అర్థమైందా? నేటి కాలంలో కూడా దేవుని మాటకు లోబడలేని కుటుంబాల్లో ఏమండి ఒకదానికి ఒకటి విడిపోతున్నాయి పరిస్థితులు. కొడుకులు పిల్లల మాటలో తల్లిదండ్రులు లెక్క ఉండదు, తల్లిదండ్రుల మాటలో పిల్లలు అసలు లెక్కే చేయట్లేదు. భర్త మాట భార్యకి, భార్య మాట భర్తకి మనస్సులు అతకట్లేదు, విడిపోయినాయి. పిల్లల మనసులు విడిపోయినాయి, తల్లిదండ్రుల మనసులు విడిపోయినాయి. ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది 10 రకాలు. ఏమండి ఎవరి దారి వాళ్ళదే. హల్లెలూయా. ఏమండి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కలవట్లేదా? నీ ఇంట్లో వాక్యం ప్రకటించు, నీ ఇంట్లో దేవుని వాక్యాన్ని గట్టిగా చదువు. ప్రతిరోజు విడిపోయిన మనసులన్నీ అతకబడతాయి. స్తోత్రం చెప్పండి. విడిపోయినటువంటి సంబంధాల వల్ల తిరిగి కలపబడతాయి. హల్లెలూయా. ఏమండి విడిపోయిన వాటిని అతికేటటువంటి శక్తి ఈ లోకంలో దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. నిజమే దేవుని బిడ్డలారా, ఎంతమంది పిల్లలను పట్టించుకోకుండా, భార్యను పట్టించుకోకుండా, కుటుంబాలను పట్టించుకోకుండా, నేను తాగానా లేదా, నేను తిన్నానా లేదా, నేను తిరిగానా లేదా, నా సౌఖ్యం నాకుందా లేదా అని చూసుకుంటున్న తల్లిదండ్రులు, ఏమండి తండ్రులు, తాగుబోతులైనటువంటి వారు ఎంతో మంది వాక్యమిని ఈరోజు పిల్లల కొరకు, భార్య కొరకు, కుటుంబాల కొరకు బతుకుతున్నారు. ఎలా గతికినాయి వాళ్ళ మనసులో? దేవుని మాట, దేవుని వాక్యం వినడం మొదలెట్టగానే ఆ వాక్యం వారి హృదయాల్లో ఉన్నటువంటి దూరాన్ని తొలగించింది. ఆ వాక్యం విడిపోయిన మనసులను కలపడం మొదలెట్టింది. ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డ యెహెజ్కేలు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రకటించాడో విడిపోయి ఉన్న ఎముకలు ఒకదానితో ఒకటి అతకబడినాయి. రెండు విషయాలు చెప్పిన దీంట్లోంచి. ఒకటి, ఈ లోకములో ఏమండి ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా వాడు చేయడానికి సంవత్సరాలు పట్టొచ్చేమో, నా ప్రభు వాక్యం చేయడానికి ఒక క్షణం చాలు, ఒక నిమిషం చాలు. హల్లెలూయా. రెండోది, ఈ లోకంలో విడిపోయిన దాన్ని అతకగలిగిన శక్తి ఎవరికి లేదు, ఒక దేవుని వాక్యానికి తప్ప. ఆమేన్. హల్లెలూయా. తర్వాత మరొక మాటను మనం చదువుదాం. దేవుని బిడ్డలారా, ఒకదానితో ఒకటి అతుక్కుని 8వ వచనం, నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చాను, వాటి పైన చర్మము కప్పెను. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న అమ్మా, చిన్న ప్రశ్న. ఏంటి ప్రశ్న అంటే, ఇప్పుడు యెహెజ్కేలు గారు ఆ లోయలోనికి వెళ్ళినప్పుడు ఎముకలేమున్నాయా, మాంసం, చర్మాలు, కండరాలు, నరాలు కూడా ఉన్నాయా? మరి ఇవన్నీ ఆడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఆడి నుంచి వచ్చినాయి అంటే ఒకప్పుడు ఎప్పుడు ఆ వ్యక్తులు చచ్చిపోయినప్పుడు ఒంటి మీద చర్మం ఉండేది, లోపల కండరాలు ఉన్నాయి, నరాలు ఉన్నాయి. అవన్నీ ఏమైనాయి? క్రమక్రమేణా కలిసిపోయిన మట్టిలో ఆ శరీరాన్ని, ఎముకలను వదిలేసిపోయినాయి. ఆ ఎముకలు కూడా ఒకదానికొకటి చెల్లాచెదురైపోయినాయి. దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా? ఏమండి మునుపు నువ్వు కోల్పోయినటువంటి వాటన్నిటిని కూడా తెచ్చి నీ చేతుల్లో పెడుతుంది. స్తోత్రం చెప్పండి. కొంతమంది అంటారండి, అయ్యగారు ఒకప్పుడు మేము బాగా బ్రతికినోళ్ళమండి, ఒకప్పుడు బాగా బ్రతికామండి, ఒకప్పుడు మా జీవితాలండి మేము 10 మందికి పెట్టే స్థితిలో మేము ఉన్నామండి. ఈరోజు ఏమీ లేదండి. హల్లెలూయా. బిడ్డ, నేను మాట్లాడుతున్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, ఆయన వాక్యం నీతో మాట్లాడుతుంది. నువ్వు ఆయన వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించి చూడు, ఆయన వాక్యాన్ని నువ్వు ప్రకటించి చూడు. నీ పరిస్థితుల్లో నువ్వు దేవుని మాటలు చెప్పి చూడు, నీ పరిస్థితులతో నువ్వు మాట్లాడి చూడు. పోయినటువంటి నీ పూర్వపు వైభవాన్ని దేవుడు మరలా తిరిగి తీసుకొస్తాడు. హల్లెలూయా. నువ్వు కోల్పోయిన ఆశీర్వాదాలు మళ్ళా ప్రభువు నీకు తిరిగి తీసుకొస్తాడు. ఏదైతే పోయిందని నువ్వు బాధపడుతున్నావో అవన్నీ మరలా వాటంతటవే వచ్చి నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చేదేమో తెలుసా? దేవుని వాక్యం. హల్లెలూయా. దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి పని అది. ప్రభుకి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చివరి మాటను చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. రాయబడినటువంటి మాటల్లో ఏమండి 9వ వచనం చూడండి. అప్పుడు ఆయన
నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏమండి, శ్రద్ధగా వినండి. ఈయన ఎముకల లోయలోనికి వచ్చినప్పుడు వాక్యం ప్రకటించబడక ముందు అక్కడ పరిస్థితి ఏంటి తెలుసా? ఎందుకు పనికిరాని ఎముకలు, ఎందుకు ప్రయోజనం కాని ఎముకలు, ఏమండి, కనీసం ఏమి చేయడానికి చేతకానటువంటి ఎముకలు. వాక్యం ప్రకటించిన తర్వాత ఇదిగో ఈ యొక్క ఎముకల్లోనికి జీవాత్మ వచ్చింది. స్తోత్రం చెప్పండి. వీరిలోనికి జీవాత్మ వచ్చింది. ఎలా నిలబడ్డారు? ఏమండి, లెక్కింప సఖ్యము కాని సైన్యం, మహాసైన్యం, సైనికుడి వలె నిలబడ్డాడు. మీకు విషయం తెలుసా? ఈ ఇంట్లోంచి ఆర్మీ ట్రైనింగ్కి ఏమండి వెళ్ళడానికి ఏమంటారు, ట్రైన్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఆర్మీకి ఆ యొక్క ఎంట్రన్స్ లోనికి వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే సరిపోదు, ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి, అన్నిటిలో పార్టిసిపేట్ చేయాలా. అందులో సెకండ్స్తో పాటు వాళ్ళ కౌంటింగ్ ఉంటుంది. అన్నిటిలో పోరాడాలా, అన్నిటిలో పోట్లాడాలా. దేవుని బిడ్డలారా, అవన్నీ దాటుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ చాలా కఠోరంగా ఉంటుంది. ఏమండి, ఒక్కొక్కల మీద 60-70 కేజీలు పెట్టి పరుగులు పెట్టేస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమండి, వాళ్ళు పట్టుకునే గన్నే సుమారు 10-15 కేజీలు ఉంటుంది. ఆ గన్న పట్టుకుని పరుగులు పెట్టాల. ఆర్మీ అంటే మామూలు విషయం కాదు. ఏమండి, ఇంతకు ముందు ఈ యొక్క ఎజెస్కేల్ అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు పనికిరాని ఎముకలు ఇప్పుడు ఎలా నిలబడ్డాయి? సైన్యం, ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడిగా నిలబడ్డాడు. వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ఏమండి, ఏమి చేతగా నిన్ను సైనికుడిగా మార్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏందమ్మా, ఎందుకు పనికిరానటువంటి మనల్ని మహాసైన్యంగా మారుస్తుంది. ఎందుకు ఉపయోగపడలేనటువంటి మన జీవితాలని బలమైనటువంటి వారిగా దేవుని వాక్యం మారుస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డలారా, నీ జీవితం ఏమండి అణగారిపోయిన స్థితిలో ఉందేమో, ఎండిపోయిన స్థితిలో ఉందేమో, జీవం లేని స్థితిలో ఉందేమో. ప్రభు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించుడు, దేవుని వాక్యాన్ని విను. ప్రతిరోజు దేవుని వాక్యం నీ పరిస్థితులు మార్చేస్తుంది. దేవుని వాక్యం నీ జీవితాన్ని మార్చేస్తుంది. దేవుని వాక్యం నీలో నిర్జీవం అయిపోయిన వాటికి మరలా తిరిగి జీవాన్ని ఇస్తుంది. దేవుని వాక్యం నేనెన్నడూ జయించలేనురా అన్నటువంటి నీ పరిస్థితుల మీద నీకు జయమిస్తుంది. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ రాయబడింది కదా, వారు మామూలు వ్యక్తులుగా నిలబడలేదండి, ఆర్డినరీ పర్సన్స్ గా నిలబడలేరు, మహాసైన్యంగా నిలబడ్డారు. మహాసైన్యంగా నిలబడ్డారు. ఈరోజు దేవుడు నిన్ను మహాసైన్యంగా నిలబెట్టాలనుకున్నాడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా నిలబడగలిగినంత స్టామినా దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు. ఆ శక్తిని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఆ శక్తిని, ఆ బలాన్ని ఇవ్వగలిగిన దేవుని మాట మాత్రమే, దేవుని వాక్యం మాత్రమే. హల్లెలూయా. అందుకే ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకొని మన వాక్యాన్ని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం 10వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి అన్నాను. పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నిన్ను నియమించి అన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈయన అంటాడు పైన, అయ్యా నేను బాలున్నయ్యా, నాకు మాట్లాడడానికి శక్తి సరిపోదయ్యా అన్నాడు 6వ వచనంలో. ఏమండి, ఈయన ఎవరంట? బాలుడు, శక్తి సరిపోలేనోడు, బలం లేనోడు. దేవుని బిడ్డలారా, అలాంటి ఒక చిన్న పిల్లోని నిలబెట్టి దేవుడు అంటున్నాడు, నీ నోట నా మాటలు ఉంచా. నువ్వు బాలుడివే కావచ్చు, నీకు బలం లేనోడు కావచ్చు, నీకు శక్తి లేనోడు కావచ్చు, మాట్లాడేంత ధైర్యం లేనోడు కావచ్చు, నీ నోట ఉన్నది నా మాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాట ఏం చేస్తుందో తెలుసా? పెళ్ళగిస్తుంది, విరగొడుతుంది, నశింపజేస్తాడు, పడగొడుతుంది, ఏమండి కడతాది, నాటుతుంది, నిన్ను ఉన్నతంగా నిలవబెడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
దేవుని మాటను మనం మన జీవితాలు ఉంచితే మన నోట దేవుని మాట ఉండాలి. అమ్మ ఏముండాలి తల్లి? చెప్పండి. దేవుని మాట. నువ్వు మాట్లాడితే వాక్యం కొరకు మాట్లాడాలి. మాట్లాడితే దేవుని యొక్క వాక్యాన్ని పలకాల. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలా. ఆ మాట నీ జీవితంలో దేవుని బిడ్డలారా ఏదైతే పాతుకుపోయిన శాపాలు ఉన్నాయో ఆ శాపాలన్నీ పెళ్లగించేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఏదైతే బలంగా ఉండి నీ మెడ మీద సాతానుగాడు ఒక కాడి మోపి నేను అనగదొకట్టాలనుకుంటున్నాడో ఆ కాడిని విరగొడుతుంది. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శత్రువు యొక్క ఆలోచనలను నశింపజేస్తుంది. సాతాను కట్టిన కోటగోళ్ళను పడగొడుతుంది. దేవుని బిడ్డలారా నిన్ను కడతది, నీ కుటుంబాన్ని కడతది, నీ జీవితాన్ని కడతది. నిన్ను ఉన్నతంగా ఎదగడానికి నిన్ను నాటిద్ది లోకంలో దేవుని వాక్యం. అందుకే ప్రభు ఆయన వాక్యం సజీవమైనది అన్నాడు. ఆయన వాక్యం బలము కలిగింది అన్నాడు. ఆయన వాక్యము అన్ని ఖడ్గాల కన్నా, అన్ని ఆయుధాల కన్నా పదునైనది, రెండంచులు కలిగినటువంటి వాక్యం, ఆయుధం అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ వాక్యాన్ని తల్లి ప్రతిరోజు వినండి, ప్రతిరోజు ధ్యానించండి. ఇదిగో మన దగ్గర చక్కగా మొబైల్స్ ఉన్నాయి, వాక్యం ఉంది. ఏమన్నా ఇందులో మనం చెప్పుకుంటున్నటువంటి వాక్యాలు ఉన్నాయి, మన సంఘంలో ప్రకటించబడుతున్నటువంటి వాక్యాలు ఉన్నాయి. ఏమండి ఇంకా నాకన్నా అద్భుతంగా వాక్యం ప్రకటించగలిగిన దైవజనులు ఎందరో, అభిషక్తులందరో వారు చెప్పినటువంటి వాక్యాలు ఇందులో వారు పెడతా ఉన్నారు. ఈరోజు మనకు వాక్యం దూరంగా లేదండి, మన చేతిలోనే ఉంది. స్తోత్రం చెప్పండి. మన చేతిలోనే ఉంది. పనికిమాలిన వాటి వైపు చూడకుండా, అనవసరమైన వాటిని వినకుండా దేవుని వాక్యం విను. ఆ వాక్యం నీలో విశ్వాసాన్ని పెంచింది, ఆ వాక్యం నీలో భక్తిని పెంచింది, ఆ వాక్యం నీలో కాన్ఫిడెంట్ లెవెల్ను పెంచింది. ఆ వాక్యమే నేను బలపరుస్తుంది, ఆ వాక్యం నీకు శక్తినిస్తుంది. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. కళ్ళు మూసుకుందామా బిడ్డలారా? అందరు కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం మన జీవితాలకి ఆశీర్వాదకరమైనది. ఈరోజు ఎంత బలము కలిగిన వాక్యాన్ని నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నీకు దేవుడు చదవడానికి చదివిచ్చాడు కదా బిడ్డ. ఎంతగా వాక్యం చదువుతున్నావు నువ్వు? నీ హృదయంలో ఉండాలంటున్నాడు. నేను నీ నోట నా మాటలు ఉంచానని ఇర్మియాతో మాట్లాడాడు. దేవుని బిడ్డ, మరి నీ నోట దేవుని మాట ఉందా? దేవుని మాట నీ నోట ఉందా? నువ్వు చదువుతున్నావా? నోరు తెరిచి దేవుని వాక్యం గురించి నువ్వు ప్రకటిస్తున్నావా? ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నా ప్రతిరోజు నువ్వు బైబిల్ పట్టుకొని గట్టిగా నీ ఇల్లంతా తిరుగుతూ ఆ వాక్యాన్ని గట్టిగా ప్రకటించు, ప్రవచించు. యేసు నామములో ఈ యొక్క అప్పు నా ఇంటి నుంచి తొలగిపోవును గాకని చెప్పు. యేసు నామములో సమృద్ధి నాకు కలుగును గాకని ప్రకటించు. దేవుని మాటలు ప్రకటించు. ఈ రోగం తొలగిపోవును గాకని ప్రకటించు. ఈ జబ్బును యేసు నామములో తొలగిపోవును గాకని ప్రకటించు. దేవుని వాక్యము నీ యొక్క ప్రతి సమస్య మీద నీకు జయమిస్తుంది, ప్రతి సమస్య మీద నీకు అధికారం ఇచ్చింది. దేవుని వాక్యమే నిన్ను బలవంతుడిగా మార్చేది, నీలో జీవాన్ని ఇచ్చేది. అన్ని ఆయుధాల కన్నా బలమైన ఆయుధం ఈరోజు దేవుని చేతిలో ఉంచాడు. ఆ ఆయుధాన్ని ఎజెస్కేలు పట్టుకొని ప్రకటించినప్పుడు దేవుని బిడ్డ ఎందుకు పనికిరానటువంటి ఆ యొక్క ఎముకలకు జీవం వచ్చింది, కోల్పోయిన సొగసు వచ్చింది, విడిపోయినటువంటి ఎముకలు ఒకదానితో ఒకటి అతకబడ్డాయి, ఐక్యత వచ్చింది. ఈరోజు నీ కుటుంబాల్లో ఐక్యత కలగాలంటే దేవుని వాక్యం ప్రకటించాల్సిందే. నీ కుటుంబాల్లో విడిపోయినటువంటి మనస్సులు కలపబడాలంటే దేవుని వాక్యం ప్రకటించాల్సిందే. దేవుని బిడ్డ, నీ జీవితంలో కోల్పోయిన ఆశీర్వాదాన్ని తిరిగి పొందాలంటే దేవుని యొక్క వాక్యం నీ జీవితంలో ఉండాల్సిందే. ఈ రోజు దేవుని బిడ్డలారా, బలహీనంగా ఉన్న నీవు, సమాజంలో ఎన్నిక లేనటువంటి నీవు బలమైన జనంగా మార్చబడాలంటే దేవుని వాక్యానికి నువ్వు లోబడాల్సిందే. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నటువంటి వాడు, వాక్యమే దేవుడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయనతో చెప్పండి, అయ్యా అయ్యా నిత్యము నేను నిన్ను ధ్యానిస్తానయ్యా, నిత్యము నేను నిన్ను ప్రార్థిస్తానయ్యా, నిత్యము నీ మాట నేను ప్రకటిస్తానయ్యా. ప్రార్థన చేద్దాం బిడ్డలారా, అందరూ ప్రార్థన చేద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ఈ వాక్యంలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ప్రభు మనకిచ్చును గాక, గొప్ప దీవెన మనకిచ్చును గాక. ప్రకటించబడిన మాటల్లో ఉన్న గొప్ప సన్నిధి మన కుటుంబాల్లో కలుగును గాక.